చెప్పాలా? గునుకుల స్వరూప వెంకటరెడ్డి, శాంతినగర్ విలేజ్, అనంతగిరి మండలం, సూర్యాపేట డిస్టిక్. మేము శాంతినగర్ విలేజ్లో కాంగ్రెస్ ముఖ్య నాయకురాలుగా నేను ప్రజలకు ఇంతో అంతో సేవ చేస్తూ రాజకీయ ప్రస్థానంలో కొనసాగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలో కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎంతమందికి న్యాయం జరుగుతుంది? మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చాము, మహిళలందరూ హ్యాపీగా ఉన్నారు. 6 గ్యారంటీల్లో ఒకటి గ్యాస్ హ్యాపీ ఉన్నారు. తర్వాత ఇది రుణమాఫీ అయింది, రైతులందరూ చాలా హ్యాపీ ఉన్నారు. ఇంకా రైతు బంధు విషయంలో చాలా హ్యాపీ ఉన్నారు, రైతు బీమా విషయంలో హ్యాపీ ఉన్నారు. అన్ని విషయాల్లో చాలా ప్రజలు స్పందన బాగుంది, గవర్నమెంట్ స్పందన అంటున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పరిపాలన చేస్తారని జనాలకు ఒక గట్టి ప్రగాఢ నమ్మకం ఉన్నది వాళ్ళకి. మేడం, మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో మేము చాలా అంటే మా గ్రామం నుంచి నేను చాలా బాగా పనిచేశానని బయట నాయకులు అన్నారు, మా గ్రామం ప్రజలు అన్నారు. అదే ఉద్దేశం నాకు ఉంది. అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీలో మేము ఎంత కష్టపడ్డాం అన్నది ఈ నియోజకవర్గంలో. కానీ మాకు అక్కడ సరైన ప్రాధాన్యత దొరకలేదు, కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి వచ్చింది. బీఆర్ఎస్లో మహిళలకు ఎలాంటి న్యాయం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగబోతుంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగలేదనే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వైపు చూసాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ వెళ్తారని చెప్పి మహిళలకి అసెంబ్లీలో క్వశ్చన్ ఇవ్వడము, తర్వాత మాలాంటి వాళ్ళని కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఆయన ఎంకరేజ్ చేస్తారని ఒక మంచి ఒపీనియన్తో ఉన్నా నేను. ఇప్పుడు 6 గ్యారంటీలో భాగంగా ఉచిత బస్సును ప్రవేశపెట్టింది. ఉచిత బస్సులో మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ అంటున్నారు. నిజంగా అది ఉపయోగపడుతుందంటారా మహిళలకి? మార్పులు చేర్పులు అనేది ఒకసారి ఒక పథకం వచ్చిన తర్వాత దాన్ని మార్పులు చేయడము, ప్రజల అవగాహన లేకుండా మాట్లాడడం తప్పితే ఇదేమీ ఉండదు. అది అలానే రన్ అవుతుంది. అది ప్రజలందరూ చాలా దాన్ని స్వీకరిస్తున్నారు, వెళ్తున్నారు, బస్సులు ఎక్కుతున్నారు. మేము ఈ గుడికి వెళ్ళాము, ఆ గుడికి వెళ్ళాము, ఇది చూసి వచ్చాము, అది చూసి వచ్చామని వాళ్ళే చెప్తున్నారు. చాలా హ్యాపీ ఉన్నారు జనాలు. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి పరిపాలన అనుకోవచ్చా? కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి పరిపాలన అనుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు మొన్న బీసీ కుల గణన అయిన తర్వాతే నేను పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్తా అని చెప్పారు. ఆయనకి అన్ని కులాల మీద ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు ఆయన అందరి గురించి ఆలోచించుతారు. ప్రజలందరూ ఓట్లేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన ప్రజల పక్షానే ఉంటాడు, ప్రజల పక్ష నాయకుడై ఉంటాడు ఆయన. కులగణన చేస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? కులగణన వల్ల న్యాయము అని అంటే ఇప్పుడు బీసీలు మాకు చేయాలంటారు, ఎస్సీలు అంటారు. అవన్నీ లేకుండా ఇప్పుడు ఏంటంటే అందరూ సమానంగానే చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది నెక్స్ట్ మంత్లో ఎలక్షన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే అన్ని గ్రామ పంచాయతీలని చేజిక్కించుకుంటుంది. ఎస్సీ వర్గీకరణ వల్ల ఉపయోగమే ఉంది, దానివల్ల లాస్ ఏం లేదు కదా, మంచిగా ఉంటుంది కదా. మీరు ఒక మహిళగా గత ప్రభుత్వంలో చాలా అంటే ఢిల్లీలో ఒక 20-30 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బెల్ట్ షాపుల పైన ఒక మహిళగా మీరు ఎలాంటి ఉక్కుపాతం చేస్తున్నారు? బెల్ట్ షాపులు అనేవి చెప్పాలంటే అసలు ఎక్కడైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే అది లేకుండా చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు మహిళలు. కాకపోతే అది చిన్నగా అమలు అవుతుందేమో నేను అనుకుంటున్నా, చేస్తారని కూడా నేను అనుకుంటున్నా కాంగ్రెస్ గవర్నమెంట్. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా? చాలా బాగున్నాయి. మహిళలకైతే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి చాలా చేదోడు వాదోడుగా ముఖ్యమంత్రి గారు పనిచేపిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్తో నేను అనుకుంటున్నాను. మీరు బాగున్నాయంటున్నారు. నిన్నగా మన దళిత మహిళను కూడా విశేష రహితంగా తరలింపు చేసి కొట్టడం జరిగింది మేడం. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడో ఒక చోట జరుగుతుంటే అది గవర్నమెంట్కి పూస్తే సరిపోదు కదా, జరుగుతూ ఉంటాయి. అక్కడ అలర్ట్ అవుతారు పోలీసులు, అక్కడ ఎక్కడ ఏమి అన్నది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. అంతేగాని మహిళలకు న్యాయం లేకుండా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేయదు. మహిళలకు న్యాయం తప్పకుండా, పైన సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, కిందకు వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే మేడం ఉంది మా కాన్స్టిట్యున్సీలో. మాకు న్యాయం మహిళల కోసం అందరు మహిళా నాయకురాళ్ళే ఉన్నారు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో.
స్పెషల్ ఆఫీసర్ల ద్వారా విలేజ్లు డెవలప్ అవుతాయి అంటారా? చేస్తే గవర్నమెంట్ అన్నీ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి శాలరీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఖచ్చితంగా స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బాగుంటుంది. కాకపోతే కొంచెం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి అలర్ట్గా పెట్టేస్తే తొందరగా ప్రజలకు అన్నీ అందుతాయని నేను అనుకుంటున్నాను. మీ మూల అధిష్టానం గుర్తించి ఒక పదవులు ఇస్తే మీరు ఏ పదవికి మీరు సానుకూలం చేస్తారు? అది గ్రామ ప్రజలందరూ సహకరించి నాకు సహకరించాలని వాళ్ళకు ఉద్దేశం ఉంది. గ్రామం తరఫున మాత్రం కావాలంటే సర్పంచ్ కావాలి అని ఉంది. ఇంకా వేరే పోస్టులు ఇచ్చిన ఎమ్మెల్యే మేడం గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మమ్మల్ని ఎందులో కూర్చోబెడతా అన్నా కానీ నేను దానికి సిద్ధంగా ఉన్నాం. రేపు మీరు ప్రజలు సహకరించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నేను పదవి ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేస్తే. మీరు ఏ పదవిలో గెలిచిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తారా, పార్టీల కోసం పనిచేస్తారా? ప్రజల కోసమే పనిచేస్తాను నేను ఖచ్చితంగా. అంటే ఎలాంటి సేవలు చేస్తారు? అదే అది ఇప్పుడు విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏమన్నా కావాలంటే మేడం నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకి అన్నీ అందించుకుంటూ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఓటర్లకి, మీ గ్రామ ప్రజలకి కానీ కాన్స్టిట్యున్సీ ఓటర్లకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ మనని చాలా ముందుకు తీసుకెళ్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జాతీయ పార్టీ అక్కడి నుంచి పైన సోనియా గాంధీ గారు అన్ని మహిళల కోసం అన్ని పెన్షన్స్ కానీ తర్వాత గ్యాస్ లాంటివి అన్ని పథకాలు ఆమె అన్ని అమలు చేపిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి చాలా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో కూడా వాళ్ళు ఎక్కడంటే అక్కడ అలర్ట్ అయ్యి ప్రాజెక్టులు కూడా నీటి కోసం రైతుల కోసం వాళ్ళు చాలా పాటలు పడుతున్నారు. రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు రేపు సర్పంచ్ పోటీ చేస్తే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? ఎన్ని లక్షలు పెడతామన్నది కానీ ప్రజల మనసులో అయితే ముద్ర వేసుకున్నా ఆ రోజు పరిస్థితులను బట్టి మేము ఎలా చేయాలో అలా రాజకీయం చేసుకుంటూ వెళ్తాము.